హే గాయ్స్, వేడి వేడి సాంబార్ ఎందులోకి బాగోదు చెప్పండి. దోశ కానీ, ఇడ్లీ కానీ, ఉప్మా కానీ, చపాతీ కానీ, రైస్ కానీ, దీంట్లోకైనా సాంబార్ అంటే సాంబారే కదా. సో నాకు తెలిసిన ప్రాసెస్ అయితే మీకు చెప్తున్నాను. ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక దాకా తీసుకున్నాను. అందులోకి ఒక 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఉండి ఉంటాను. ఎందుకంటే నేను మెజర్మెంట్ తీసుకొని నాకు ఎంతైతే తీసుకోవాలనిపిస్తుందో అలా తీసుకుంటాను. సో మీకైతే చెప్తున్నాను, మెజర్మెంట్తో 4 స్పూన్స్ అది సరిపోతుంది, కొంచెం పెద్ద స్పూనే. సో ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చి కందిపప్పు అండ్ సాయిపప్పు నేను కొంచెమే వేసుకుంటున్నాను. ఎందుకంటే సాంబార్ మొత్తం అయిపోయి మొత్తం అనేసరికి అవి అంతా మెత్తబడిపోయి కొంచెం ఉబ్బుతాయి, మెత్తగా ఉంటాయి కదా. సో తర్వాత పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను అనమాట, కట్ చేసుకున్నవి. సో ఈ పచ్చిమిరకాయ, ఉల్లిపాయ అనేది వేగాలన్నమాట. సో నేనైతే అవి కొంచెం అలా కలుపుకున్న తర్వాత కరివేపాకు అండ్ అలాగే ములక్కాయలు కూడా వేసుకున్నాను. సాంబార్లో ములక్కాయలు లేకపోతే ఎలా ఉంటుంది, బాగోదు కదా, అందుకే వేసాను అనమాట. సో దాని తర్వాత పొటాటో, క్యారెట్ అండ్ టొమాటో 3 కలిపి ఒకేసారి వేసేసాను. ఒక్కొక్కసారి ఎందుకులే అని చెప్పేసి మొత్తం ఒకేసారి వేసాను. ఈజీగా మగ్గిపోతాయండి, ఏమీ ఒక్కొక్కటి మగ్గు పెట్టుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు. ఫాస్ట్గానే తొందరగానే మగ్గిపోతాయి. సో అవి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, చిటికెడు. ఆర్ మీకు ఒకసారి వేసుకోవాలనిపిస్తే మొత్తం ఒకేసారికి వేసుకోవచ్చు. అండ్ కొంచెం పసుపు వేసి మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. ఈ ముక్కలు మగ్గిన తర్వాతనే కారం వేసుకోవాలి, ఇప్పుడే కారం వేసుకోకూడదు. సో ముక్కలు మగ్గడానికి మూత పెట్టి మగ్గబెట్టుకుందాం. సో ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోవాలన్నమాట. అలా కొంచెం సేపుగా అంటే ఒక 5 మినిట్స్కి ఒకసారి మూత పెట్టి అండ్ మళ్ళీ మూత తీసి కలుపుకుంటూ ఉంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. చూసారా, నావైతే బాగా మగ్గిపోయాయి. చూడండి, నేనైతే మగ్గిపోయాను అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను అనమాట, ఎందుకంటే మగ్గినయా లేదా అని ఒకసారి తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే ఉడకపెట్టుకున్న పప్పునైతే యాడ్ చేసుకుందాం అనమాట. నేనైతే ముందుగానే ఉడకపెట్టేసుకున్నాను పప్పుని. సో పప్పు అయితే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ముక్కలు మగ్గిపోయినాయి కాబట్టి పప్పు అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసును కూడా పోసుకోవాలి. ముందుగానే చింతపండును కూడా నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. సో నేను ఎందుకంటే స్ట్రైనర్లో నుంచి వడగొడుతున్నానంటే కొంచెం రాళ్ళు అలాంటివి, ఇసుక అలాంటివి కూడా రాకుండా ఉండడానికి స్ట్రైనర్లో వడగొట్టి చింతపండు పులుసు అయితే పోసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనకి ఎంతైతే తగినంత వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే వాటర్ పోసేసుకుంటున్నాను. సో వాటర్ పోసుకున్న తర్వాత నేనైతే కొంచెం సాంబార్ పొడి వేస్తున్నాను. ఎన్టీఆర్ సాంబార్ పొడి వాడుతున్నాను. సో ఇక్కడ సాంబార్ పొడి వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసి తర్వాత టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ మనం ఇందాక కొంచెమే వేసుకున్నాం కాబట్టి సాల్ట్ మళ్ళీ వేసుకోవాలన్నమాట చూసుకొని. సో మూత పెట్టి అది బాగా సాంబార్ అనేవి కొంచెం మరగాలన్నమాట. చూడండి, బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు కొంచెం టేస్ట్ అనేది చూసుకోవాలి. సో నేనైతే టేస్ట్ చూస్తున్నాను, చూడండి. మీకు అనిపించేలాగే ఉండాలని చెప్పేసి వేడి శాఖ తగులుతున్నా కానీ మీకు కనిపించేలాగానే నేను టేస్ట్ చేశాను. సో నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే కనుక సాల్ట్ అయితే సరిపోలేదు, కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అనమాట. సాల్ట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక టిప్ చెప్తాను. సాంబార్ అనేది వేడిగా అలా మరుగుతున్నప్పుడు ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే సాంబార్ మొత్తం చల్లారిపోయిన తర్వాత మనం మామూలుగా కొంచెం చల్లారిన తర్వాత కొంచెం తింటాం కాబట్టి అప్పుడు ఉప్పు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే మూత అనేది ఎప్పుడు క్లోజ్ చేసి ఫుల్గా పెట్టకూడదు. క్లోజ్ చేస్తే పొంగిపోతుంది. కొంచెం ఓపెన్ చేసి అలా పెట్టుకోవాలన్నమాట. అండ్ లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కూడా మంచి టేస్ట్ ఇస్తుంది సాంబార్కి. సో కొత్తిమీర కూడా యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి కలిపి మళ్ళీ ఒక 2 or 1 minute మూత మూసి మరిగించుకుందాం. అంతేనండి, సాంబార్ రెడీ అయిపోయింది. వేడివేడిగా చపాతీలో నంచుకొని తింటున్నాను.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.